హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు అయితే మా నాన్నగారు వస్తున్నారనమాట. నేను చెరువు నుంచి అయితే చేపలు తీసుకొచ్చాను. మరి అవన్నీ కూడా బాగు చేశాను అనమాట. ఇప్పుడు వంటగదిలోకి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు అవంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, చేపలు 2 రకాల చేపలు అయితే తీసుకొచ్చానండి. మరి ఒక రకం అయితే ఈ జల్లలు అంటారనమాట, ఇంగ్లాయిలు అంటారు. వాటిని మా నాన్నగారు తినకూడదు, పరుగులు అయితే తినొచ్చు అనమాట. అందుకని 2 రకాల చేపలు అయితే తీసుకున్నాను నేను. ఆ చేపలని బాగు చేసి ఇట్లా 2 సైడ్లన ఇట్లా విడివిడిగా వండాలన్నమాట. ఇవి కలిపి వండకూడదు. అందుకని నేను ఇట్లా వేరుగా చూపిస్తున్నాను. అంటే డైలీ మందులు వాడేవాళ్ళు ఇంగ్లాయిల కూర అనేది తినకూడదు అంటారు. మా నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదని నేను అవి పెట్టకుండా పరిగెల నెయ్యి అయితే తినొచ్చు అని చెప్పి అన్నారు. అందుకని ఆ కూర అయితే చేయడానికి రెడీ చేస్తున్నాను. మరి దానికి కావాల్సినవన్నీ కూడా 2 కూరల్లోకి సరిపడా తీసుకున్నాను అనమాట. నేను 2 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఒక 4-5 తీసుకున్నాను. చింతపండు కూడా సరిపడంత నానబెట్టేశాను. ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేసేసి ఇప్పుడు ఈ కూర అంతా కూడా ఏ విధంగా కలుపుతాననేది మీకు చూపిస్తానండి. నార్మల్గా నేను ప్రతిసారి కూడా సేమ్ అలాగే కలుపుతున్నాను కూర. అంతకుముందు వీడియో అయితే ఎక్కువ మసాలాలు ఎక్కువగా వాడేదాన్ని. అట్లా వాడటం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను మసాలాలు తగ్గించానండి. మీకు కావాలనుకుంటే పొడి మసాలాలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ మసాలాలు ఘాటుగా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వేసుకోవచ్చు. చూడండి, నేనైతే అల్లం వెల్లుల్లిపాయ మా అమ్మాయి ఎక్కువగా నూరి బాక్స్లో పెట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటున్నాం అన్నమాట. అయితే ఇట్లా పెట్టుకుంటే 4-5 రోజులు వాడుకుంటుంది, బాగుంటుంది అన్నమాట. చూడండి, అంటే పెట్ట చూడు, చెడదెంగుతున్నారు అమ్మాయి. ఓకే, ఇప్పుడైతే పరిగిల కూర అయితే నేను కలుపుతున్నాను అనమాట. ముందుగా చూడండి, కొంచెం డిస్టర్బెన్స్ జరిగిందనమాట. మా ఇంట్లో టీవీ సౌండ్ బాగా ఎక్కువ పెట్టేశారు. దానివల్ల అసలే ఫోన్లో వాయిస్ ఇబ్బంది అయిపోయి నోటి వాయిస్ ఇలా పెట్టాల్సి వస్తుందండి. చూడండి, 2 చేపల కూరలోకి నేను ఎక్కువ కోసాను అనమాట. ఎక్కువ ఉల్లిపాయలు వాడకండి, కూర అయితే తీపి వచ్చేసిద్ది. అలా కాకుండా కొంచెం చేపలను బట్టి తీసుకోవాలి. చూడండి, అయితే మొత్తం కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఒకసారి. సరిపడంత ఉప్పు, సరిపడంత కారం, సరిపడంత పసుపు ఇవన్నీ కూడా చూసుకొని కరెక్ట్గా నూనె కూడా 4 గంటలు అయితే తీసుకుంటాను. ఇది మసాలా కారం అండి, చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడైతే 4 గంటల నూనె అయితే తీసుకుంటున్నాను. అటు తీసుకున్న తర్వాత చేత్తో కలిపితేనే మనకి, నాకైతే అలా తెలిసిద్దండి. చేత్తో కలిపితే మన కారం కానీ పసుపు కానీ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నాకు తెలిసిద్ది. అందుకని నేను చేత్తోనే కలుపుతున్నాను. అటు కలిపినప్పుడు మనకి పసుపు తక్కువ అయిందా లేకపోతే కారం తక్కువ అయిందా అనేది నాకు చూస్తుంటాం కాబట్టి అర్థమైద్ది. దాన్ని బట్టి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. చూడండి, అన్నం కలిపినట్టు ఎలా కలిపేస్తున్నాను అంటే మనకి ముళ్ళు ఏం తగలవు అనమాట. ఇప్పుడు అయితే కలుపుకోగలుగుతాము. ఉడికేటప్పుడు గంటి పెట్టి కూడా పదే తిప్పకూడదు. అట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి మన ఈలోపు చింతపండు రసం అనేది నేను తీసుకుంటాను. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చింతపండు రసం అనేది పోస్తున్నాను అనమాట. బాగా ఎక్కువ పోయకూడదు. చూడండి, ఇప్పుడు చింతపండు రసం పోస్తాం కాబట్టి చేయి పెట్టకుండా గంటి తీసుకున్నాను నేను.
చూడండి మనకి ఎంతవరకు కరెక్ట్గా సరిపోయిద్ది అనేది చూసుకొని పోసుకోవాలన్నమాట. పులుపు అనేది కరెక్ట్గా చేపల కూరలోకి సరిపోతేనే కూర అనేది చాలా టేస్ట్గా ఉండేది అనమాట. చూడండి అట్ట కలుపుతూ ఉంటే మనకు పులుసు ఎంత పెట్టాలనేది కూడా మనకి చూస్తుంటాం కాబట్టి అర్థమైంది. దాన్ని బట్టి మళ్ళీ కొంచెం పులుసు పోసుకొని మనం ఇక మంట మాత్రం సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టాలండి. ఎక్కువ సెగ మీద పెట్టి ఉడికించుకున్న కూరకి టేస్ట్ ఉండదు. సన్నటి మంట మీదే చాలా బాగుండిద్ది అనమాట కూర అనేది. కొంచెం లేట్గా ఉడకాలన్నమాట కూర. త్వరగా ఉడికిపోయిన కూరకి కొంచెం పులుసు ఎక్కువసేపు మరిగే కొద్దిగా టేస్ట్ వచ్చింది కూర అనేది. అందుకని మంట తగ్గించి పెట్టుకొని మనం చేపల కూర అయితే ఇలా వండుకోవాలి. చూడండి పులుసు మనం పెట్టిన దానికన్నా సగం ఎగిరింది, కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ అనేది వేసుకోవాలి. కూర మొత్తం పూర్తిగా అయ్యేంత వరకు ఉండకూడదు అనమాట. అలా దగ్గర పడిన బాగా పూర్తి అయిన తర్వాత వేస్తే మళ్ళీ వెంటనే దింపేస్తే అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన వచ్చింది. అలా కాకుండా అట్లా పులుసు కొంచెం అట్లా ఉన్నప్పుడే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేస్తే పచ్చి వాసన అనేది రాదనమాట. తర్వాత పరిగెలు అనేవి నేను తీసుకున్న పరిగెలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకే గంటితో కొంచెం లైట్గా తిప్పుతున్నాను. అలా తిప్పేసి మూత పెట్టేసి మరి ఇంకో 15 నిమిషాల పాటు అలా ఉంచేసాను. చూడండి కూర అయితే దగ్గర పడింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. అట్లా తీసుకొని కొత్తిమీర వేసేసి గ్యాస్ కట్టేసేసి మూత పెట్టేసి బాగా చల్లారే వరకు కూడా అలాగే ఉంచేసి అసలు వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండదు. కూర మాత్రం చల్లారగా తింటేనే చేపల కూర చాలా బాగుండిద్దండి. మరి ఇదైతే ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మేమైతే అలాగే తింటాము. చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత చేపల కూర తింటే. నేనైతే మా నాన్నగారి కోసం రోడ్డు కాడికి వచ్చేసాను. రోడ్డు దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్నాను అనమాట. ఆటోలు ఇంకా రాలేదు అని చూస్తున్నాను నేను. మా ఆయనగారు అయితే మంచినీళ్ళు వాటర్ కూడా తీసుకొచ్చేసారు ఊళ్ళోకి వెళ్ళి. ఇంకా రాలేదా మీ నాన్నగారు అని అడిగారనమాట. ఇంకా రాలేదు, నాన్న కోసం బయట కూర్చొని ఉన్నా నేను. అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, కొంచెం ఎదురెళ్ళి లగేజీ పట్టుకోవచ్చు అని చెప్పి నేను అక్కడే కూర్చున్నాను. ఈలోపు మా ఆయనగారు మంచినీళ్ళు, మాకు వర్షం పడినప్పుడల్లా మంచినీళ్ళకి చాలా యాతన పడిపోతామండి. ఆ రోజున మేము కొనుక్కొచ్చుకొని తాగామన్నమాట. ఎక్కువ శాతం మాకు నీళ్ళ ఇబ్బంది ఉండిద్ది. చాలా ఇబ్బంది పడుతుంటాం వాటర్కి. ఈరోజైతే పొద్దున్నుంచి కరెంటు లేదు, వాటర్ రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. అందుకని తీసుకొచ్చారనమాట మంచినీళ్ళు. ఇక చూడండి మా నాన్నగారిని అయితే తీసుకొచ్చేసారు మా ఆయనగారు. చూసారా మా ఆయన. ఓకేనండి, మా నాన్నగారు మా ఇంటికి వచ్చేసారండి. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.